జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగంతో సమావేశమయ్యారు. సో చాలా రోజుల తర్వాత విద్యార్థులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గుర్తొచ్చారు? విద్యార్థులు యువతను రెచ్చగొట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలేంటి? నాయకులు కార్యకర్తలు తనేం పిలిపించినా ఆశించిన స్థాయిలో కాదు, ఆ అంచనాలకు ఏమాత్రం కూడా అందుకోని విధంగా వ్యవహరిస్తున్నారనేది వారి ఇంటర్నల్ నివేదిక. అందులో భాగంగానే యువతను విద్యార్థిని తమ రాజకీయాలకు బలి చేసేటువంటి కుట్రలు మొదలయ్యాయా? తులసి మొక్కలు అనేటువంటి సుభాషితాలు జగన్మోహన్ రెడ్డి నోటి నిండా రావడం ఏంటి అనేది కూడా ఇవాళ బాగా చర్చిస్తున్నటువంటి అంశం. సో నెంబర్ 1, ఇప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు ఎందుకు గుర్తొచ్చారు అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అంశం. ఇక విద్యార్థులకు సంబంధించి రాజకీయాల్లోకి రావాలా లేదా తమ రాజకీయాల కోసం వారిని వాడుకోవాలని చూస్తున్నారా? ఇక జగన్ నోట జంజీ అనేటువంటి ఒక నినాదం, ఇది చూసాం నేపాల్లో కూడా, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ నినాదం పనికొచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యవహారాలతో రెచ్చగొట్టి ఏదైనా చేయాలనేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇక రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి తులసి మొక్కల్లా ఎదగాలంటే తులసి వనాలు కూడా ఉండాలి కదా. తులసి వనాల్లో తులసి మొక్కలు ఎదుగుతాయి, కానీ మన వనాల్లో ఎలాంటి మొక్కలు ఎదుగుతాయి అనేది ఇక్కడ పాయింట్. ఇక మంచి గుణం మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని రాజకీయంగా ముందుకు సాగాలని చెప్పి చెప్పడమే కాదు, ఆచరణాత్మకంగా ఎవరు చేస్తున్నారు మీ పార్టీలో? పైనుంచి కింద దాకా ఆ రకంగా ఉన్నటువంటి వారు ఎవరు? ఇక విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి వారికి విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది. సో మీరు ఒక్క బిడ్డకి అప్పట్లో ఏదైతే స్కూలుకు పంపిస్తే అమ్మఒడిస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వారికి లబ్ధి చేకూరుతుందా లేదా? బకాయిలు చెల్లింపు అనేటువంటి విషయం అప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వంతుల వారీగా రిలీజ్ చేస్తున్నమాట వాస్తవమా కాదా? ఇక గూగుల్ విషయంలో క్రెడిట్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు, ఎవరు వాస్తవంగా ముందుకెళ్తున్నారు? సో వీటన్నిటిపైన కూడా డిస్కస్ చేయాలి మనం. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ టైంలో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత సో ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి విభాగాలు గుర్తుకి వచ్చి ఆయన యూనివర్సిటీల కేంద్రంగా కానీ లేదా విద్యార్థులను ముందుంచి చేయాలనుకుంటున్నది ఏంటి? సత్య, గుడ్ ఈవినింగ్. అసలు ఏంటి ఇవాళ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. సో మనం చూసాం, ఎప్పుడూ కూడా అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంతో జగన్మోహన్ రెడ్డి సమావేశమైనట్టు, లేకపోతే వారి సమస్యలు ఏంటని అడిగినట్లు కానీ లేదా ఏం చేయాలని డిస్కస్ చేసినటువంటి వార్తను మనం అయితే ఎక్కడ చూడలా. మీరేమన్నా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఏమైనా చూసారా లేదా నాకైతే తెలియదు, కానీ నేనైతే వినలా. సో ఇప్పుడు విద్యార్థులు ఎందుకు గుర్తొచ్చారు? విద్యార్థుల ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏనాడు విద్యార్థి విభాగంతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమైంది లేదు, వారికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. నిజానికి ఎమ్మెల్యేలకు ఇంకా అంతకన్నా చెప్పాలంటే మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా అప్పట్లో దక్కని పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తిరిగి పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు జగన్ నీకు హ్యాట్స్ ఆఫ్ అని ఆ ఇంటి ముందే నుంచుని చెప్పిన ఉదంతాలు కూడా మనం చూసాం. కాబట్టి విద్యార్థి విభాగం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ప్రస్తుతం గుర్తుకు రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు వారి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నమ్ముకుని యాత్రలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేయాల్సి వస్తుంది. అదే విద్యార్థులు అయితే అవసరం లేదు, కేవలం ఉద్రేకపూరితమైనటువంటి స్పీచ్లు ఇస్తే చాలు, వారంతట వారే తరలి వస్తారనే అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికే ఇప్పుడు విద్యార్థులను ఏదో రకంగా మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో వారితో ఈరోజు సమావేశం పెట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో మెయిన్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మెడికల్ కాలేజీలు నిర్మిస్తుందో దానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. నిజానికి మెడికల్ కాలేజీల్లో చదివే వాళ్ళు 100%లో 5 నుంచి 10% లోపే ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆ మెడికల్ కాలేజీ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం, ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రైవేటైజేషన్ అంటూ పేర్కొనడం. ఆయన ఒక వ్యాపారవేత్త, గతంలో అనేక వ్యాపారాలు నిర్వహించారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పీపీపీ మోడ్కి ప్రైవేటైజేషన్కి ఉన్న తేడా ఆయనకి తెలిసినప్పటికీ కూడా దాన్ని దాచిపెట్టి ఏదో ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది, దీనివల్ల విద్యార్థులకు సీట్లు నష్టపోతున్నారు అనే విధంగా విద్యార్థులకు చెప్పి వారిని ఉద్రేకపరిచే విధంగా ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇక ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి డిసెంబర్లో వరకు సమయం ఇద్దాం ప్రభుత్వానికి, లేని పక్షంలో ఉద్యమిద్దామని ఈరోజు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వరుసగా విద్యార్థులతో ఉద్యమాలు చేయించి ఇప్పటి వరకు కార్యకర్తలపైనే కేసులు పెట్టేలాగా కార్యకర్తలను ఉద్రేకపరిచి వారిని ముందు నుంచి నాయకులు వెనకాలండి కథ నడిపిస్తే, ఇకపైన విద్యార్థులు వారి భవిష్యత్తుతో ఆటలాడుకునే విధంగా
ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయని అని ఈ రోజు జరిగిన మీటింగ్ ద్వారా అనుకోవచ్చు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఎప్పుడూ గుర్తురాని విద్యార్థి విభాగం ఇప్పుడు గుర్తురావడానికి కూడా ఇది ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఇంకొక అంశం సత్య, రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్గా నేను చూసా. బహుశా మరి తులసి మొక్కలను ఎదగాలి అని అంటే అలాంటి వాతావరణం, అలాంటి పరిస్థితి, తులసి వనం కూడా ఉంటే